దగదత్తి మనం ఓచండపాలెం హ్యామ్లెట్లో మనం ఉన్నాము. ఇక్కడ ఎంపీ విజయసాయిరెడ్డి గారి సతీమణి సునందమ్మ గారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మన ఎంపీపీ గారు దగదత్తి ఎంపీపీ గారు హాజరైనారు. గ్రామ నాయకులు వరుణరెడ్డి గారు హాజరవుతున్నారు. అందరూ కూడా ఎంతో స్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా జగన్కి ఓటేయాలని చెప్పి దృక్పథంతో ప్రతి ఒక్కరు జయ పలుకుతూ ఆహ్వానిస్తున్నారు. నమస్కారం. ఈరోజు మా దగదత్తి మండలం కావలి నియోజకవర్గంలో మన మేడం గారు మా మండలంలో అడుగుపెట్టిన దానికి మా ప్రజలందరూ పూర్తి స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా మాకు విజయసాయి అన్న మా దగదత్తి మండల హెడ్ క్వార్టర్కి వచ్చి మాకు ఇచ్చిన వాగ్దానాలు ఆయన్ని మా మండల ప్రజలు 20 పంచాయతీలలో ఇప్పుడు కూడా మరవటం లేదు. ఆయన దేవుడి మీద ప్రమాణకం చేసి ఎయిర్పోర్ట్ కానీ మా డిఆర్ ఛానల్ కానీ డిఎం ఛానల్ కానీ అన్నీ మొత్తం ఆయన మాకు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఇచ్చాడు, అది పెట్టాడు. దానికి మా ప్రజల తరఫున ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన ప్రతి గ్రామానికి ఆయన మంచినీటి సౌకర్యం కానీ ప్రతి ఎక్కడ సమస్యలు చిన్నవి ఉన్నా కానీ అన్ని లిస్టు తీసుకొని అన్నీ ఆయన మేనిఫెస్టోలో పెట్టిన దానికి మా 20 పంచాయతీల తరఫున నేను ఒక మండల కన్వీనర్గా ఒక ఎంపీపీగా నేను మా మండల నాయకులందరూ సర్పంచుల తరఫున ఎంపీటీసీల తరఫున అందరూ మా పంచాయతీలు అందరూ ఎంపీటీసీలు మా వాళ్ళే, వైస్ ఎంపీపీలకు కానీ అందరికీ నేను పేరున వాళ్ళందరూ ఇంత హ్యాపీగా విజయసాయి అన్న వచ్చిన పాట మాకు ఇంత డెవలప్ అవుద్దా ఆయన చెప్పిన మాట ఆ రోజు మా దగదత్తి మండల హెడ్ క్వార్టర్లో ఆయన ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్లో ఆయన అందరి మీద అన్ని పత్రికా విలేకరుల ముందర ప్రమాణకం చేసి చెప్పిన దానికి ఆయనకు ముందు శిరసు ఉంచి నమస్కరిస్తున్నాను. అట్టాటి అభివృద్ధి చేసే నాయకుడు నేను చాలా దగ్గర విజయసాయి అన్నప్పుడు కాదు, నాకు వైజాగ్లో కూడా తెలుసు. ఆయన అక్కడ కూడా చాలా అభివృద్ధి చేసేదానికి ఎంతో తోడ్పడి ఆయన ఈరోజు మన నెల్లూరు జిల్లా ఆయన ముద్దుబిడ్డ. ఆయన వచ్చినాడంటే ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నాడో ఈరోజు మాకు కూడా అంత ధైర్యంగా ఉంది. మా ప్రతాప్ రెడ్డి గారికి ఒక ఓటు, విజయసాయికి ఒక ఓటు, ప్రతి ఒక్కరికి నేను కూడా గడప తిరుగుతున్నాను. ప్రతి ఊళ్ళోనూ ఎంత స్పందన వస్తుందో. నిన్న మా ఊర్లో గ్రామంలో మా చౌదరీస్ విలేజ్లో ఆ ఏరియాలో తిరుగుతుంటే ఆ స్పందన నేను ఇప్పటి వరకు నేను మామూలుగా ఎస్టీ కాలనీ, గిరిజన కాలనీ, బీసీ కాలనీ, ఓసీ కాలనీ అన్నీ తిరుగుతున్నాను. కానీ ఇంత మంచి స్పందన అంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత అభిమానం ఉంది. ఆయన ప్రతి పేదవాడికి కమ్మ లేదు, రెడ్డిలో పేద లేదు, వీటిలందరికీ వాళ్ళందరికీ 15,000 చొప్పున వేసి ఆ పేదవాడు ఈరోజు ఎంత బాగున్నాడంటే ఒక కమ్మలో కానీ ఒక రెడ్డిలో కానీ వాళ్ళకు కూడా ఈ రోజు వరకు ఏ నాయకుడు కూడా అలా ఎస్సీ బలహీన వర్గాలకి ఇచ్చేది కాకుండా వీళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి దళితులకు కానీ మైనార్టీలకు కానీ ముస్లిం అందరికీ ప్రతి ఒక్కరికి ఆయన చేస్తున్నాడు. వీళ్ళకు కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మంచి సంతోషంగా నేను గడప తిరుగుతుంటే అన్న ఈసారి ఆయనకే వేస్తాం, ఎప్పుడు ఈనోళ్ళు కూడా ఈసారి మాకు వేస్తున్నాం అంటే నాకు ఎంత సంతోషం వేసిందంటే నాకు కూడా అంత ఎండకు కూడా తిరుగుతున్నా కానీ ఇంకా కూడా 300 ఇళ్ళు 400 ఇళ్ళు టార్గెట్ పెట్టుకునేది అట్టాడి 600 700 ఇళ్ళు కూడా తిరుగుతున్నానంటే ఆ ఉత్సాహం చూసే నేను తిరుగుతున్నానండి. ఈరోజు మన విజయసాయి అన్నకు కానీ ప్రతాప్ అన్నకు కానీ మా ప్రజలందరూ అట్రాక్ట్గా గెలిపిస్తారని ఆయన హ్యాట్రాక్ చేస్తారు మా ఎమ్మెల్యే గారిని. ఈసారి మొదటిసారిగా మంచి మెజార్టీతో మా మండలం తరఫున ఆయనకు అందిస్తానని నేను మా నాయకుల తరఫున మా ప్రజల తరఫున నేను వాగ్దానం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. కావలి నియోజకవర్గం జగదత్తి మండలం ఎంపీ ప్రసాద్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరుగుతుంది. చాలా ఆనందం వేస్తుంది ఇక్కడ ప్రజలు ఉత్సాహం చూస్తుంటే. ఎంతో ఇది నాకు మాటలతో చెప్పలేనిది. చాలా స్పందన బాగుంది. తప్పకుండా మళ్ళీ జగన్ గారు గెలుస్తారు. నాకు ఆనందంలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక్కడ మేము విజయసాయిరెడ్డి గారు అనుకోకుండా ఈ నెల్లూరు జిల్లాకు రావాల్సి వచ్చింది. జగన్ గారి ఆధ్వర్యం, జగన్ గారి ఆశీస్సులు వచ్చాము. తప్పకుండా మేము అనుకునేవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాము. సార్ విజయసాయిరెడ్డి గారు ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తయారు చేశారు. దాంట్లో ఉండేటివన్నీ తప్పకుండా చేస్తారు. కష్టజీవి ఆయన, కష్టంతోనే పెరిగారు, అందుకని తప్పకుండా చేస్తారు. మీరు దయచేసి ఎవరు మాటలు నమ్మకండి.
రాష్ట్రాన్నే నమ్ముకున్న వ్యక్తి ఆయన. ప్రజల కోసమే వచ్చారు. ఇది ఆయన ఆశయము. కళ ఎట్లయినా ప్రజలతో సేవ చేయాలని ఆయన చాలా ఉత్సాహం ఉంది. మీ అందరి ఒక అవకాశం ఆయన గెలిపించి మంచి మెజారిటీతో తప్పకుండా గెలుస్తాము. కానీ మీరు ఇంకా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి ఉత్సాహం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి, ప్రతాప్ మళ్ళీ గెలుస్తారు, విజయసాయి రెడ్డి ఎంపీ అవుతారు. మీ అందరి కోరికలు తప్పకుండా నెరవేరుస్తారని ప్రతి వాలంటీర్స్కి, ప్రతి అందరికీ ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఆయన ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా గెలిపిస్తారు.